హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సి అంటే 2018 డిఎస్సిలో వచ్చినటువంటి జీకే బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో 20 బిట్స్ ఉన్నాయండి. ఇది 12th వీడియో. ఆల్రెడీ జీకేకి సంబంధించి 11 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. అన్నీ కూడా 18 డిఎస్సిలో వచ్చినటువంటి జీకే బిట్స్ అండి. ఇందులో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కూడా ఉంటాయి. కానీ మీరు ఒకసారి ఈ పేపర్ కనుక చూసినట్లయితే రెండు కూడా 50-50 ఇవ్వలేదండి. జీకే నుంచినే ఎక్కువ బిట్స్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలి అనే దానికి సంబంధించి ఐడియా కూడా వస్తుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం ఈ రేఖాంశాన్ని భారత ప్రామాణిక కాలంగా పరిగణించింది. ఆన్సర్ ఆప్షన్ 3, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారత ప్రభుత్వము భారత ప్రామాణిక రేఖాంశంగా పరిగణించింది. ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ గుండా వెళ్తుంది. నెక్స్ట్ వన్, సూర్య కుటుంబ ఉద్భవాన్ని వివరించడానికి బైనరీ స్టార్ హైపోథీస్ను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? బైనరీ స్టార్ హైపోథీస్ని ప్రతిపాదించినది ఆప్షన్ 1 హెచ్ఎన్ రసెల్. నెక్స్ట్ వన్, జలియన్ వాలాబాగ్ దురంతం జరిగిన సంవత్సరం. జలియన్ వాలాబాగ్ దురంతం జరిగినటువంటి సంవత్సరం ఆప్షన్ 2 1919. పంజాబ్లోని జలియన్ వాలాబాగ్లో ఒక సంఘటన అయితే జరిగిందండి. దానినే జలియన్ వాలాబాగ్ దురంతం అని పిలుస్తారు. ఈ సంఘటన వలనే రవీంద్రనాథ్ ఠాగూర్ తనకి బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి బిరుదైనటువంటి నైట్హుడ్ను త్యజించారు. నెక్స్ట్ వన్, 1913వ సంవత్సరం నందు రవీంద్రనాథ్ ఠాగూర్కు సాహిత్యంలో ఈ కృతికి నోబెల్ బహుమతి వచ్చింది. ఆన్సర్ ఆప్షన్ 4 గీతాంజలి. 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి గీతాంజలి పుస్తకానికి సాహిత్యంలో నోబెల్ బహుమతి అనేది లభించింది. నెక్స్ట్ వన్, షార్జా క్రికెట్ స్టేడియం ఈ దేశంలో కలదు. షార్జా క్రికెట్ స్టేడియం ఉన్నటువంటి దేశము ఆప్షన్ 2 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ వన్, డెంగ్యూ వ్యాక్సినేషన్ను డిసెంబర్ 1, 2017 తేదీ నుంచి నిలుపుదల చేసిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఫిలిప్పైన్స్. నెక్స్ట్ వన్, జనవరి 8, 2018 పూణేలోని ఐఐటిఎంలో తయారు చేయబడిన భారతదేశపు అత్యంత వేగమైన సూపర్ కంప్యూటర్ ఏది? సో వీళ్ళు తయారు చేసినటువంటి అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటరు ఆప్షన్ 1 ప్రత్యూష్. నెక్స్ట్ వన్, 2017 సంవత్సరంలో పురుషుల ఆసియా హాకీ కప్ ఛాంపియన్షిప్ ఈ దేశంలో జరిగింది. సో ఇది కరెంట్ అఫైర్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 బంగ్లాదేశ్. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి నేర్చుకోవాల్సినది వివిధ ఛాంపియన్షిప్లు లేదా వివిధ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశాల గురించి మనం చదువుకోవాలి. నెక్స్ట్ వన్, రక్తంలో అధికంగా ఉండే గ్లూకోజ్ ఇలా మార్చబడుతుంది. రక్తంలో గ్లూకోజ్ అనేది అధికంగా ఉన్నప్పుడు అది గ్లైకోజన్గా మార్చబడుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 2016 వీరికి ప్రదానం చేయబడింది. ఆన్సర్ ఆప్షన్ 4 కాశీనాథుని విశ్వనాథ్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీం కోర్టులో ఉండవలసిన న్యాయమూర్తుల గరిష్ట సంఖ్య. భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తితో సహా ఉండవలసినటువంటి న్యాయమూర్తుల సంఖ్య ఆప్షన్ 1 31. నెక్స్ట్ వన్, సిఆర్డిఏ విస్తరణ రూపం. సిఆర్డిఏ ఫుల్ ఫామ్ ఆప్షన్ 2
క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. నెక్స్ట్ వన్ ఎర్త్ గ్రంథ రచయిత. ఎర్త్ గ్రంథ రచయిత ఆప్షన్ 3 ఎమిలీ జోలా. నెక్స్ట్ వన్ నెపోలియన్ బోనాపార్టే ఫ్రాన్స్ దేశ చక్రవర్తి అయిన సంవత్సరం. నెపోలియన్ ఫ్రాన్స్ దేశ చక్రవర్తి అయిన సంవత్సరం ఆప్షన్ 4 1804. నెక్స్ట్ వన్ ఫైనాన్షియల్ టైమ్స్ అను అంతర్జాతీయ ఆంగ్ల వార్తా దినపత్రిక ఇక్కడి నుంచి ప్రచురించబడుతున్నది. ఫైనాన్షియల్ టైమ్స్ అనేది ఇంటర్నేషనల్ డైలీ న్యూస్ పేపర్ అండి. ఇది ఎక్కడి నుంచి పబ్లిష్ అవుతుంది అంటే ఆప్షన్ 2 యూకే, యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ వన్ యునెస్కో శాంతి బహుమతి 2017 వీరికి ప్రదానం చేయబడింది. ఆన్సర్ ఆప్షన్ 1 గుసెప్పినా నికోలిని. నెక్స్ట్ వన్ జాతీయ బాలికా దినోత్సవం జరుపుకునే రోజు. నేషనల్ గర్ల్ చైల్డ్ డే జరుపుకునే రోజు ఆప్షన్ 3 జనవరి 24. మే 1 కార్మిక దినోత్సవం మేడే అండి. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవము. నవంబర్ 14 బాలల దినోత్సవం. నెక్స్ట్ వన్ హాకీ కొరకు నిర్మించబడిన శివాజీ స్టేడియం ఈ నగరంలో కలదు. హాకీ కోసం నిర్మించబడినటువంటి స్టేడియం శివాజీ స్టేడియం. ఇది ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 4 న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్ బ్రిటిష్ వారి పరిపాలనలో భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? బ్రిటిష్ వారి పరిపాలనలో భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ ఆప్షన్ 2 వారన్ హేస్టింగ్స్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.